ఎలిఫెంట్ లక్ష్మి అంటారు దీన్ని. ఇప్పుడు హంపి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ విరూపాక్ష టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఎంత కవర్ చేయగలుగుతాం అంత కవర్ చేస్తాం. ఇవాళ వెళ్తూ మాట్లాడుకుందాం. రిసార్ట్ నుంచి విరూపాక్ష టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఒక 40 minutes చూపిస్తుంది, 45 minutes. ఈ కొండలు చూడండి. ఇందాక వచ్చిన రూట్ ఇది, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. ఆంజనేయ గుడి అని చెప్పాను కదా వచ్చినప్పుడు, అదే రూట్ నుంచి రైట్కి వెళ్ళాలి ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు. గట్టిగా పగబట్టి ఇది మొత్తం డిస్ట్రాయ్ చేద్దామని డిస్ట్రాయ్ చేస్తే ఎలా ఉంటుంది అలా చేశారన్నమాట దీన్ని. వావ్, వాట్ ఎ ప్లేస్. ఇది ఆంజనేయ స్వామి గుడి, ఆంజనేయుడు పుట్టిన ఊరు అనుకుంటా ఇది. ఐ థింక్ సో. అంజనీ గుడి అంటారు దీన్ని, ఈ ఏరియాని యాక్చువల్గా. సో పైన ఇందాక వస్తున్నప్పుడు చూపించాను కదా, అదిగోండి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. సో ఇది విరూపాక్షకి వెళ్ళే మెయిన్ రోడ్డు. ఇక్కడ నుండి మీరు వద్దామనుకుంటే ఒక సింపుల్ ప్లాన్, మీకు స్టే ఏదైనా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే ఇటు సైడ్ కూడా స్టేస్ జరుగుతాయి, జనరల్ కైండ్ ఆఫ్ రూమ్స్ అనేది. మీరు ఇటు సైడ్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో దగ్గర ఉంటారు మీరు విరూపాక్ష టెంపుల్ కానీ మిగతా టెంపుల్స్కి ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్కి. లేదు మంచి ఆస్కాటిక్ స్టేస్ కావాలి, ఇవి కావాలి అన్నప్పుడు అవతల సైడ్ బాగున్నాయి. యాక్చువల్లీ ఇటు సైడ్ కూడా ఉంటాయి, వెతికితే. మేము అంత వెతకలేదు. వావ్, చాలా బాగుందబ్బా. బ్రిడ్జ్ వచ్చింది. వావ్, నది. ఇది ఏ నది నాకు తెలియదు కానీ బట్ చాలా బాగుంది. అయితే అయ్యా ఓకే తుంగభద్ర. ఇది కొరాకల్ రైడ్ చేస్తున్నారు ఎవరో అక్కడ. ఇది తుంగభద్ర నది. ఇది లుక్ అట్ దాట్. అరటి తోటలు, మొత్తం పొలాలు చూడండి. ఇది చెరుకు తోటలు, అరటి తోటలు మొత్తం. హోస్పేట్కి 20 kilometers. యాక్చువల్లీ ట్రైన్లో గట్రా రావాలంటే హోస్పేట్ దిగి ట్రైన్, హోస్పేట్ నుంచి బస్సు ఎక్కి వస్తే ఇక్కడికి వస్తాం అనమాట. విరూపాక్ష టెంపుల్ దగ్గర దింపొద్దు వచ్చి. సో అవతల సైడ్ నుంచి వస్తారు, మనం వచ్చిన రూట్ అంటే కాకుండా వేరే రూటు. కృష్ణదేవరాయలు పాలించిన రాజ్యం అన్నమాట ఇది, విజయనగర ఎంపైర్. ఆదిత్య 369. అందులో టైం మెషిన్లతో వెనక్కి వెళ్ళిపోతారు విజయనగర ఎంపైర్కి. ఆ సినిమాలో స్టోరీ ఒకటి ఉంటుంది కదా, సో అది హిస్టరీ టెల్స్ ఇట్ సెల్ఫ్ అబౌట్ హంపి. కిష్కింద, ద అదర్ నేమ్ ఆఫ్ హంపి. విజయనగర మెయిన్ ఎంట్రన్స్, కమలాపురం టౌన్. ఎంట్రీ, వెల్కమ్ టు విజయనగర ఎంపైర్. సక్సెస్ఫుల్గా ఎంటర్ అయ్యాం విజయనగర సామ్రాజ్యానికి. ఎక్కడ విజయనగర రాజు ఎక్కడ? పత్తికొండ ద్వారం. దట్ ఈజ్ విరూపాక్ష టెంపుల్. లుక్ అట్ దాట్. గోపురం కనిపిస్తుందా? ఐ థింక్ అదే విరూపాక్ష టెంపుల్. బైక్స్ ఎలా ఉందా లేదా ఉంది. అప్పుడెప్పుడో బిందో విజయనగర టెంపుల్ కట్టింది, అప్పటి నుంచి వర్కింగ్లోనే ఉంది ఇది. ఇంకా లిటరలీ ఇది విరూపాక్ష టెంపుల్ దగ్గర ఇది వ్యూ. అక్కడ యాక్చువల్లీ పైగా లోపలికి వెళ్ళి అవన్నీ లోపల ఎక్స్ప్లోర్ చేసేవన్నమాట ఇదంతా. ఐ థింక్ సో. ఇది గోపురం. ఇది లోపలైతే చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేది కనిపిస్తున్నాయి. ఇక్కడ మ్యాప్ ఉంటే బాగుంది ఇక్కడ. సో విరూపాక్ష స్వామి రథోత్సవ 9th century కట్టిన టెంపుల్ అంటే ఇది. తర్వాత ఇది హ్యూజ్ కాంప్లెక్స్ అండ్ విజయనగర రూల్ చేసినప్పుడు డెవలప్ చేసిందంటే ఇది. 9 days ఫ్రమ్ దశమి టైంలో 9 days అంట. 9 days ఇది రథోత్సవం చేస్తారంట. డ్యామ్, ఇది 9th century కట్టింది. దిస్ ఇస్ టూ ఓల్డ్.
This is after entering into the Virupaksha temple. This is such a iconic architectural beauty. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నేను చూసింది తమిళనాడులో. వెన్ ఐ వెంట్ ఫర్ పంచభూత స్థల టెంపుల్స్ అన్ని విజిట్ చేసినప్పుడు దాట్ టెంపుల్స్ ఆర్ ట్రూలీ వెరీ నైస్. దిస్ ఇస్ గోపురం ఫ్రమ్ ద ఇన్సైడ్. బాగుంది కదా. లోపల స్పెషల్ దర్శనం అని 25 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్. ఇక్కడ వినాయకుడు ఎలిఫెంట్ ఉంది, లక్ష్మి అంటారు దీన్ని, ఐ థింక్ సో. చూద్దాం తిరిగి వచ్చి. సో సచ్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్ యాక్చువల్గా. ఆర్కిటెక్చర్ వైజ్ అయితే క్రేజీ ఉంది అసలు. ఇది ఇంకొక వ్యూ. జస్ట్ ఎగ్జిట్ అయ్యాం టెంపుల్ నుంచి దర్శనం చేసుకుని. ఇక్కడ కోనేరు ఉంది చిన్నది. ఇది టెంపుల్ పక్కనే ఇంత పెద్ద కోనేరు ఉంది. యాక్చువల్గా ఇన్ని కోతులు ఉన్నాయంటే అన్ని కోతులు ఉన్నాయి అబ్బా. ఇందులో పెద్ద పెద్ద టార్టాయిజులు ఉన్నాయి. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ విజిబుల్, బట్ అక్కడ ఉన్నాయి. అక్కడ 4, 5 కనిపించాయి ఇప్పుడు నాకు. ఇది వ్యూ. ఇది ఎగ్జిట్ అయ్యాం దర్శనం చేసుకుని బయటకు ఎగ్జిట్ అయిన తర్వాత ఈ వ్యూ. ఇది ఎలిఫెంట్ లక్ష్మి అంటారు దీన్ని. చూడండి. అన్నది సో టెంపుల్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాం. ఆ పైన కనిపిస్తుంది కదా, అది హేమకుంట హిల్ అండ్ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. సన్సెట్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ 6 అయిపోయింది. సో ఎలా ఉంది కానీ ఏం ఉండదు, ఇంకేం కనిపించదు కాబట్టి ఇంక పైకి వెళ్ళలేదు. సో బేసిక్గా ఇది ఉంది కదా, ఇది కనిపిస్తుందా, ఇది హంపి బజార్ అనమాట అప్పట్లోని. ఇప్పుడైతే ఇక్కడ ఎవడో కూర్చోవట్లేదు, బజార్ ఏం పెట్టలేదు, ఇది జస్ట్ అబాండెడ్ అయిపోయింది. ఇదంతా కనిపిస్తుందా, ఇదంతా హంపి బజారే. అటు సైడ్ కనిపిస్తుందా, అదంతా హంపి బజారు అది. అండ్ ఇది విరూపాక్ష టెంపుల్ని. సో యాక్చువల్లీ వెనకాల చాలా టెంపుల్స్ ఉన్నాయి. లోపలికి వెళ్తే ఈ పైకి వెళ్ళి హేమకుంట హిల్ అనమాట ఇది. ఈ పైకి వెళ్తే కింద టెంపుల్స్ ఉన్నాయి ఇంకా చాలా. వెళ్తూ వెళ్తూ వినాయక టెంపుల్ ఒకటి ఉంటుంది, శశికళ వినాయకుడు. అది ఇంకా కుదిరితే ఇంకేమన్నా కుదిరితే అవి చూసుకుని వెళ్తాం. ఇది శశి వేకుల గణేష అనమాట. నేను చెప్పాను కదా ఇందాక వైకుంఠ హిల్ అనే విరూపాక్ష నుంచి పైకి నడుచుకుంటూ ఇలాగా టెంపుల్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి నడుచుకుంటూ అవన్నీ చూసుకుంటూ ఇవన్నీ ఇలా వస్తున్నారు అనమాట ఇది చూడడానికి. బట్ ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా ఎంట్రీ ఉంది. సో బేసిక్గా శశివేకుల గణేశుడు విగ్రహం బ్రేక్ అయితే హిందూ ధర్మం ప్రకారం పూజలు ఏం చెయ్యరు. సో అందుకని ఈ విగ్రహం కూడా పూజలు ఏం చేయరు అనుకుంటా. ఇది శశికళ వినాయకుడు. వీఆర్ క్లోజింగ్ దిస్ ఇయర్. ఇప్పుడు రూమ్కి వెళ్ళడానికి పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే చలి, చీకటి, ధైర్యం కావాలి. ధైర్యం, వణుకు పడుతుంది, గుండె నిండా ధైర్యం కావాలి. వెళ్ళేసరికి మాత్రం దూల తీరిపోయేలా ఉంది మాకు. ఫుల్ వేస్తుందా. మద్యపానంలో మునిగి తేలుతాం లేదు తెలియదు, కానీ వెళ్ళేలోపు మాత్రం మనం చలిలో అయితే మునిగిపోతే వెళ్తాం. ఊళ్ళో ఉండి మార్నింగ్ లేట్ అయిన ఫీలింగ్ వచ్చింది అనమాట. చిల్ అయితే గుడ్ మార్నింగ్ మ్యాన్, గుడ్ మార్నింగ్. చాలా రోజులు అయిపోయిందబ్బా మార్నింగ్ లేచి ఇలాగా విటమిన్ డి తీసుకోవడం అన్నించి. సో ఇది విరూపాక్ష టెంపుల్. నేను ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది మనకు వచ్చేసరికి. సో ఎన్నైతే కవర్ చేసుకున్నానో చూసుకున్నాం. యాక్చువల్లీ విరూపాక్ష టెంపుల్కి మేము బై రోడ్ మొత్తం తిరిగి వెళ్ళాం. ఇది ఫెర్రీ పాయింట్ యాక్చువల్లీ. సో అక్కడ ఫెర్రీ కనిపిస్తుంది. ఆ ఫెర్రీ ఇక్కడికి వచ్చి ఈ బైక్స్ని పిక్ చేసుకుని అందులోకి పెట్టి ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ క్రాస్ అయ్యి అక్కడ ర్యాంప్ ఉంది. ఐ థింక్ ఆ ర్యాంప్ ఎక్కించాలనుకుంటా మొత్తం. సో ఇది షార్ట్ కట్, జస్ట్ 20-25 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట ఫెర్రీ అయితేనే. కానీ బై రోడ్ వెళ్తే మొత్తం ఆల్మోస్ట్ 1.5 అవర్ దగ్గర పడుతుంది. ఇది యాక్చువల్గా మీరు చూస్తే అక్కడ చూడండి, అక్కడ జనాలు కనిపిస్తున్నారేమో, అక్కడి నుంచి అలా వచ్చి కింది నుంచి అలా ర్యాంప్ కనిపిస్తుందా, ఆ స్ట్రైట్గా అలా దింపాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ అటు ఫెర్రీ రాడు అంటే మాత్రం దోలు తీరిపోద్ది బైక్ ఎక్కించాలంటే. సో గాయ్స్ ఇదొక పెద్ద అడ్వెంచర్.
ఇక్కడ చూడండి, ఇది ఫెరీ చాలా చిన్నది ఉంది, 3 బైకులు ఎక్కించారు ఇక్కడ. ఫస్ట్ బైక్ అయితే దూలు తీరింది, కానీ కొంచెం సెకండ్ 3 బైక్స్ ఎక్కేసరికి టెక్నిక్ తెలిసింది కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోయింది. నౌ ఇట్ విల్ గో టు దేర్, ఆ పాయింట్ దాకా వెళ్తారు. ఎక్కించడం ఒక అడ్వెంచర్ అయితే దింపడం ఇంకొక అడ్వెంచర్ లాగా ఉంది ఇప్పుడు మాకు. అన్ఎక్స్పెక్టెడ్ కానీ కొంచెం కష్టపడ్డాం ఎక్కించడానికి. బేసిక్గా చూస్తుంటే చాలా అడ్వెంచర్గా భయం వేస్తుంది, అది ఏమవుతుంది అని. ఆ బైక్స్ 3 బైకులు ఎక్కించాడు, 2 మా స్పీడ్ 400, 2 ఒక స్కూటీ, అండ్ జనాలు కూడా కూర్చున్నాం మనం. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ గోయింగ్ టు బి, బట్ అక్కడ దింపి ఆ ర్యాంప్ ఎక్కించడం అనేది చాలా పెద్ద అడ్వెంచర్ అనిపిస్తుంది. సో కొంచెం భయంగా కూడా ఉంది. మన బాహుబలి తినే బైక్ ఎక్కించింది. ఏం పేరు బ్రో? శ్రేయస్ పేరు. మన బైక్స్ ఇగో ఇక్కడ ఉన్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీ అంటన్నా. బాబా చాలా కష్టపడుతున్నాం, రిస్క్ ఇది. స్టాండ్ ది అన్న తగులుతుంది కింద, ఇంజిన్ తగులుతుంది. నాదే స్టాండ్ అయ్యాను అక్కడ. Pony, don't stop. That was hell of adventure. గైస్, ఇది హేమకుంట హిల్ కుంట గేట్వే అనమాట. సో లోపలికి వెళ్ళాలి, ఇలా గేట్వే. చూద్దాం ఏముందో లోపల. గేట్వే లోపల ఎంటర్ అయిన తర్వాత ఇది వ్యూ. బా, చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో క్లైమ్ చేస్తున్నప్పుడు ధూళి తీరుతుంది, మొత్తం స్టీప్ ఉంది ఇలాగా హేమకుంట హిల్. వెనకాల విరూపాక్ష టెంపుల్ గోపురం అది. आजा नमस्कार ना टूरिस्ट कहाँ से हो? बीजापुर से। हैदराबाद से। हेलो హేమకుంట ఇల్లు సన్సెట్కి సన్రైజ్కి చాలా బెస్ట్ ప్లేస్. బట్ మనకు ఆ టైం లేదు కాబట్టి అన్ఈవెంట్ టైంలో రావాల్సి వచ్చింది. దట్స్ ఇట్. సో ఇది ఒక రాయి మీద చిన్న ప్లేస్ ఉంటే కొంచెం అడ్వెంచర్ చేసి పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ అద్దరిపోయింది అబ్బా, క్రేజీ వ్యూ ఉంది అసలు ఇక్కడ నుంచి. డ్యామ్, ఇక్కడ నుంచి డ్రోన్ షాట్ తీస్తే ఉంటుంది, క్రేజీ ఉంటుంది అసలు. టెంపుల్ మొత్తం హోల్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇలాగా అసలు. వావ్, సీరియస్ వ్యూ. ఇది మొత్తం టెంపుల్ వ్యూ, హోల్ టెంపుల్ కవర్ అయిపోతుంది ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి ఎన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయో, అవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ ఇవన్నీ. చూడండి, ఇది హార్ట్ షేప్ లాగా ఉంది కదా ఈ కొండ, ఈ రాయ. ఇది శశివేకుల గణేష. నేను నైట్ వచ్చాం కదా, సో మళ్ళీ వచ్చాను ఎందుకంటే నిన్న సరిగ్గా చూడలేకపోయాం. సో మళ్ళీ ఎలాగో ఇటు సైడు తిరుగుతున్నాం, కొన్ని ప్లేసెస్ ఎలాగో మిస్ అయినాయి అని. మళ్ళీ సో ఒకసారి దారిలో చూసుకుని పోదామని వచ్చాను. కానీ విరిగినట్టు ఎక్కడైనా కనిపించట్లేదు ఇక్కడ. ఐ డోంట్ నో బట్ ఎందుకు అనేది తెలియదు ఇక్కడ. ఈ ఆర్కిటెక్చర్ చూడండి, పిల్లర్స్ ఇవన్నీ. హంపి ఈజ్ ద లైక్ ఆర్కిటెక్చర్ వండర్ చెప్పాలంటే. అసలు ఆ స్టోన్ చెక్కడం చూడండి, సింగిల్ స్టోన్ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ, మొత్తం రాయితో చెక్కినవి. ఇవి కడవేకుల గణేష విగ్రహం చూడండి ఇప్పుడు. సో లిటరలీ లైక్ ఎంత పెద్ద విగ్రహం ఉంది కదా, దట్స్ క్రేజీ అసలనే. సో నా వెనకాల ఉన్నది శ్రీకృష్ణ టెంపుల్. ఆర్కిటెక్చర్ మాస్టర్ పీస్ అబ్బా. జస్ట్ లుక్ ఎట్ దిస్. వావ్, అంత రాయి చెక్కి చేసింది అంతా. ఆ
అవి చూడండి అసలు గోపురాలు అన్నీ. ఇక్కడేదో తలుపు ఉంది, ఓల్డ్ మోడల్ తలుపు లాక్ చేసి ఉంది. సో దిస్ ఇస్ అ టెంపుల్, శ్రీకృష్ణ టెంపుల్. So yeah, this is all about Sri Krishna temple. I'll show you the Sri Krishna Bazaar. మీకు కనిపిస్తుంది ఆపోజిట్లో, ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ టెంపుల్ శ్రీ కృష్ణ బజార్. ఇది పుష్కరాన్ని కూడా స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, సో అదంతా బజారు, మార్కెట్ పెడుతుండే ఇదంతా. ఇక్కడ ఇటు సైడు ఇదంతా, ఇదన్నీ క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు ఇది. బట్ యాక్చువల్గా అయితే ఇదంతా శ్రీకృష్ణ మార్కెట్ అనమాట, శ్రీకృష్ణ దేవరాయలు పాలించినప్పుడు ఉన్నప్పుడు. సో ఇది ఉగ్ర నరసింహ టెంపుల్. నేను స్టాచ్యూ చూపిస్తా, చాలా అద్దరిపోయింది. ఇది కూడా సింగిల్ స్టోన్తో చేసిన స్టాచ్యూనే. ఆర్కిటెక్చరల్గా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్ అనుకోవచ్చు. సో సేమ్ ఇక్కడ కూడా ఏం పూజలు జరగవు. ఇది చండికేశ్వర టెంపుల్. బయట నుండి దిస్ ఇస్ క్వీన్స్ బాత్, రాణులు స్నానం చేసే ప్లేస్ అన్నమాట ఇది. ఇది క్వీన్స్ బాత్. హలో, ఏం ಹೆಸರು? తెలుగు, హిందీ. విఠల టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. బగ్గీ, ఇది ఎలక్ట్రిక్ బగ్గీ. కింద వెహికల్ పార్కింగ్ అక్కడి వరకు ఎలా ఉంది, అక్కడి నుంచి వెహికల్ బగ్గీ మీద రావాలి. ఇది ఒక రూటు. విరూపాక్ష టెంపుల్ నుంచి అక్కడి నుంచి ఇంకో రూట్ ఉంది, బట్ అది 2.5 kilometers బై వాక్ రావాలి మనం. సో వాక్ చేసేదానికన్నా ఇక్కడ బైక్ పార్క్ చేసుకుని ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కితే బెస్ట్ అనిపించింది. సో టెంపుల్ విజిట్కి 40 rupees టికెట్ తీసుకుంటున్నారు, బగ్గీకి 20 rupees per person తీసుకుంటున్నారు. సో 60 rupees per person ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు, మళ్ళీ టెంపుల్ పిక్ చేసుకొని కింద డ్రాప్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విఠల టెంపుల్ చూపిస్తాం మీకు. విఠల టెంపుల్ మార్కెట్ ఇది. మార్కెట్ ఏరియా ఇదంతా చూడండి. ఇది అప్పుడు రాజ్యం పాలించే టైంలో మార్కెట్ ఏరియా ఇదంతా. ఇది గోపురం, పైన మొత్తం కూలిపోయింది, ఓన్లీ హాఫ్ గోపురం ఉంది. సమ్ పిల్లర్స్ ఏవో ఇవి, బట్ హాఫ్ డెస్ట్రాయిడ్ ఉంది. ఇక్కడ డీటెయిల్స్ ఏం లేవు దీనికి సంబంధించిన. సో ఇది స్టోన్ చారియట్. ఇది మెయిన్ టెంపుల్ విఠల, మొత్తం డిస్ట్రాయ్ అయింది. మ్యూజికల్ పిల్లర్స్ టెంపుల్ కానీ మొత్తం ఇది మెయిన్ టెంపుల్ కానీ హాఫ్ పైది పోర్షన్ అంతా కూల్చేశారు, లేదు అసలు అని. లుక్ అట్ దిస్ ఆర్కిటెక్చర్ యాక్చువల్లీ. లుక్ అట్ దిస్. దీని మీద ఉన్నది ఏదైతే పిక్చర్ ఉందో అది ఎగ్జాక్ట్లీ ఇదే. So these are the musical pillars temple. If you see, మీరు చూస్తే ఇవన్నీ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ని ఏది ఉన్నాయో వెళ్ళి తట్టితే మ్యూజిక్ వినిపిస్తుంది అంట. బేసిక్గా ఇప్పుడైతే ఎల్లో లేదు, రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. రీజన్ ఐ డోంట్ నో, బట్ ఇప్పుడైతే లోపలికి ఎల్లో లేదు, ఇది చూడడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి. లుక్ అట్ దిస్ కార్నింగ్స్ యాక్చువల్లీ. ఇవి ఐ డోంట్ నో, కొంచెం తెలుగులో కనిపిస్తుంది కానీ తెలుగు అయితే కాదు. సో ఈ టెంపుల్కి ఎంట్రీ ఇది. దేవుడు చుట్టూ తిరగడానికి అంటది ఏదో. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం కదా, సో ఇక్కడ ఇది అండర్ గ్రౌండ్ ప్రదక్షిణ లాగా ఉంది గుడి చుట్టూ ఇది.
అసలు ఐ వాజ్ లైక్ ఫీలింగ్ నిజంగానే టెంపుల్ రన్నింగ్లో ఉంటే వర్కింగ్లోని ఎలా ఉంటుండే ఇది ఈ ఎక్స్పీరియన్స్ అసలు నిజంగా వెరీ క్యూరియస్ అసలు అప్పట్లో ఎలా ఉంటుండే ఈ టెంపుల్ అని. ఇప్పుడు చిన్న బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉంది. ఇది మెయిన్ మ్యూజికల్ పిల్లర్స్ టెంపుల్. ఇది ఒక టెంపుల్ ఉంది. సో గైస్ విఠల టెంపుల్ కవర్ చేస్తాం, స్టోన్ చారియట్ చూస్తాం మనం. ఆల్మోస్ట్ లైక్ అన్ని ప్లేసెస్ ఆన్ అన్ యావరేజ్ చాలా తక్కువ టైంలో కవర్ చేసేసాం మనం. ఐ మీన్ నాట్ టూ డీప్ వెళ్ళకుండా చాలా నార్మల్గా చూసుకుంటూ వచ్చేసాం. ఓన్లీ అంజనీ కూడా ఒకటే చూడలేకపోయాం మనం హంపీలో. బట్ హంపీ ఎవరైనా వస్తున్నా అంటే వద్దాం అనుకున్నా మినిమం 3 days పెట్టుకోండి. ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రశాంతంగా అన్నీ నీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు. ఇక్కడ హిస్టరీ గురించి తెలుసుకోవాల్సింది, పాతకాలం గురించి చాలా థింగ్స్ క్యూరియస్నెస్ ఉంది నిజంగా. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ది హిస్టరీ యూ విల్ లవ్ ఇట్ డెఫినెట్లీ. అంత బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అయితేనే. అండ్ ఆర్కిటెక్చర్ పరంగా అయితే అసలు ఆ పేరు పెట్టాల్సింది అసలు ఏమీ లేదు. అంత ఆర్కిటెక్చరల్ వండర్స్ యాక్చువల్లీ అని చెప్పొచ్చు హంపీ అయితే. అండ్ యూ నో ఎవ్రీ వన్ నోస్ లైక్ హంపీ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ ఇన్ ది ఇండియా ఒకప్పుడు. అరౌండ్ విజయనగర ఎంపైర్ రూల్ చేస్తున్నప్పుడు. స్టే చేసింది లాఫింగ్ బుద్ధ రెస్టారెంట్ అండ్ స్టే అని ఉంది. వాడు మాకు ఛార్జ్ చేసింది 1000 rupees ఛార్జ్ చేశాడు 2 personsకి, విచ్ ఈస్ వెరీ రీజనబుల్ అండ్ వెరీ గుడ్ లొకేషన్. అది ఎక్కడంటే విరూపాక్ష టెంపుల్ ఇక్కడ ఉంది, మధ్యలో ఒక నది ఉంది, అవతల సైడు అది ఉంది. జస్ట్ ఆ నది క్రాస్ అయిపోయేలా ఉంటే 20 minutesలో రీచ్ అయిపోవచ్చు మనం. ఆల్రెడీ మేము ఇవాళ ట్రై చేసాం అది నది క్రాస్ అవ్వడానికి ఫెర్రీ మీద. లేదు అంటే మొత్తం తిరిగి రావాలి, విచ్ టుక్ అరౌండ్ 1 hour 15-20 minutes పట్టేస్తుంది. చాలా లాంగ్ ఉంది అది. విరూపాక్ష కవర్ చేసాం, వినాయక టెంపుల్స్ కవర్ చేసాం, హేమకుంట హిల్ కవర్ చేసాం, విఠల టెంపుల్ కవర్ చేసాం, స్టోన్ చారియట్ కవర్ చేసాం, అండ్ మ్యూజికల్ పిల్లర్స్ టెంపుల్ కూడా కవర్ చేసాం. క్యూన్స్ బాత్ కవర్ చేసాం. ఒకటి మిస్ అయింది ఏంటంటే లోటస్ టెంపుల్ అని ఉంటుంది, అది చూడలేకపోయాం. లోపలికి వెళ్ళాలి, టైం సరిపోవట్లేదని. చెక్అవుట్ కూడా చేయాలి అని స్టార్ట్ అవ్వాలి మనం బ్యాక్ టు హోమ్. అండ్ అంజనీ కూడా ఒకటి కవర్ చేయలేకపోయాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఆల్మోస్ట్ అన్ని నోటెడ్ ప్లేసెస్ అన్నీ కూడా చాలా వరకు కవర్ చేసాం. యా, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్లేస్ అండ్ దిస్ బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. ఈసారి ఎక్కడ కలుస్తానో, ఎక్కడ బ్లాగ్ చేస్తాను అనేది సర్ప్రైజ్. డెఫినెట్లీ హైదరాబాద్ నుంచి అయితే చెయ్యట్లేదు అని హోప్ సో. చాలా మిస్ అవుతాను హైదరాబాదు. అండ్ రాహుల్ అన్నతో కూడా మోస్ట్లీ ఇంకా రైడ్స్ అనేవి చాలా తగ్గిపోయే ఛాన్సెస్ అయితే 99% ఎక్కువ ఉన్నాయి, కలిసి రైడ్ చేసే ఛాన్సెస్. యా, అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎన్ని లైక్స్ చేసి, ఎన్ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ టైం పెంచితేనే నాకు కూడా ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టిల్ ద టైమ్, సైనింగ్ ఆఫ్ రమేష్ మల్లిపూడి.